ఒక తాత పొలిమేర దగ్గరికి వచ్చినాడండి. ఆ పొలిమేర దగ్గర వచ్చాడు. ఒక ఊరి నుంచి వచ్చిన ఒక అతను, తాత నేను ఈ ఊర్లో వచ్చి సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ ఊరు ఎటువంటిది అని అడిగాడట. బాబు నువ్వు ఆల్రెడీ ఉన్న ఊరు ఎటువంటిది అని అడిగాడు. మా ఊర్లో అందరూ చెడ్డోళ్ళండి. పైకి వెళ్తుంటే కాలు పెట్టుకుని పీకెత్తుంటారండి. అంతా కూడా నెగిటివ్ పర్సన్స్ అండి, టాక్సిక్ ఫెలోస్ అండి. నేను అక్కడ ఏగలేక ఇక్కడికి వచ్చాను అన్నాడు. బాబు ఈ ఊరు కూడా అటువంటిదే. ఈ ఊరు నీకు ఉండడానికి వీలు కాదు, నీకు అంతా ఉపయోగపడదు అన్నాడట. అదే తాతనే ఇంకొక అతను వచ్చాడు. తాత నేను మా ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో సెటిల్ అవుతాను అనుకున్నాను. ఈ ఊరు ఎటువంటిది అని అడిగాడు. బాబు నువ్వు ఉన్న ఊరు ఎటువంటిది అని సేమ్ క్వశ్చన్ అడిగాడు. మా ఊర్లో అందరూ చాలా మంచోళ్ళు, ఒకరికొకరు హెల్పింగ్ నేర్చుకుంటూ ఉంటారు, ఒకరికొకరు సహకారం ఇచ్చుకుంటూ ఉంటారు, ఒకరికొకరు చేదోడు వాడు కూడా ఉంటారు. కష్టంలో సుఖంలో అన్నింటిలో కూడా ఒక కుటుంబ సభ్యుల్లో ఉంటారు అన్నాడు. ఈ తాత ఏమన్నాడు తెలుసా? బాబు ఈ ఊరు కూడా అటువంటిదే, నువ్వు వచ్చి మా ఊర్లో ఉండొచ్చు అన్నాడు. ఒకే ఊరు ఇద్దరికి రెండు విధాలుగా ఎందుకు కనిపించింది? ఒకడు కళ్ళద్దాలు చూసే చూపు ఏంటంటే నెగిటివ్ చూపు. టాక్సిక్ పర్సన్స్ టాక్సిసిటీనే వెదజల్లుతారు, టాక్సిసిటీనే చూస్తారండి. ప్రొయాక్టివ్ పాజిటివ్ థింకింగ్ పర్సన్స్ వాళ్ళు చూసే దృష్టిలో హాఫ్ గ్లాస్ ఆఫ్ ఎంటీయా, హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫిల్లిడా, హాఫ్ గ్లాస్ ఎంటీ అంటే ఎంటీనే చూసే వాళ్ళు పెసిమిస్ట్లు అండి, ఫిల్లిడ్ చూసే వాళ్ళు ఆప్టమిస్ట్లు అండి, ఆశావాద దృక్పథం. ఎర్రద్దలు తడి పెట్టుకుంటే ఎర్ర కనపడుతుంది, నల్లద్దలు తడి పెట్టుకుంటే నల్ల కనపడుతుంది. పచ్చగా ఉన్న ఒక లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. నువ్వు చూసే దృష్టిని బట్టి సృష్టి ఉంటుంది. ప్రతి మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. నువ్వు మంచిని రికగ్నైజ్ చేస్తున్నావు, చెడుని రికగ్నైజ్ చేస్తున్నావు. ఈవెన్ వెలల్లో కూడా ఎంతో కొంత మంచి ఉంటుంది. ఎందుకంటే తన క్యాడర్ అందరికీ ఫుడ్ పెడుతున్నాడు, ఆ కుటుంబంలో అందరికీ కూడా ఉపయోగపెడుతున్నాడు. అందరిలోని ఎంతో కొంత రాక్షసుడు ఉంటాడు, ఎంతో కొంత మంచోడు ఉంటాడండి. మంచిని తీసుకుని మంచిగా నువ్వు ఉండడానికి ట్రై చేసి మంచి నువ్వు పెంచితే, మంచికి ఉపయోగపడేటట్టు చేస్తే సమాజం కూడా నీకు మంచిగా కనిపిస్తుందండి. మరి కుట్రలో కుతంత్రాలు ఉండవు, ఉంటాయి. బట్ నువ్వు తట్టుకుని నిలబడగలే శక్తి నీకు ఉండాలి. చూసే దృష్టిని బట్టే సృష్టి ఉంటుంది. ప్రొయాక్టివ్ చూస్తే ప్రపంచం అంతా పాజిటివ్గా కనపడుతుంది. రియాక్టివ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా నిరస, బాధలు, కోపాలు, తాపాలు, సిగ్గులు, పిడియాలు, రియాక్షన్స్, ఆవేశాలు వస్తాయి. పొలిటికల్ పార్టీలు కొట్టుకున్నట్టుగా తిట్టినట్టే. మీరందరూ కూడా పాజిటివిటీని డెవలప్ చేసుకోండి, ప్రొయాక్టివిటీని డెవలప్ చేసుకోండి, జీవితంలో పైకి వెళ్ళండి, ఆనందంగా ఉండండి. దానికి సహకరించడానికి మేహోనా, ఐఎమ్ దేర్, నేనున్నాను. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి. ఐ లవ్ యూ.